అనంతపురం నగరంలో పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలపై సిపిఐ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని క్లాక్ టవర్ వద్ద కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రేట్లు అదుపు లేకుండా పెరిగాయన్నారు. కేవలం విదేశీ దిగుమతుల ద్వారా దేశ ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారన్నారు. నెల రోజుల్లోనే 4 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారన్నారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తక్షణం ఉపసంహరించుకోవాలని, మళ్ళీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జూన్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని, 9వ తేదీ రాష్ట్ర రోకోలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ అనంతపురం నగరంలో కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు మరి స్పష్టమైనటువంటి ఒక వైఖరిని చెప్పాలి. 2014 ఎన్నికలకు ముందు మీరు ఎన్డీఏ ప్రభుత్వంలో అనేకమైనటువంటి వాగ్దానాలు చేశారు. మరి మొన్నటికి మొన్న ఎన్నికల్లో అనేకమైనటువంటి వాగ్దానాలు చేశారు. మరి పెంచిన ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ప్రజలు నిత్యావసర ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఎవరు కూడా కొనే పరిస్థితి లేదు, తినే పరిస్థితి లేదు. మేము అధికారంలోకి వస్తే, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరలు పెంచము, పెంచిన ధరలు తగ్గిస్తామని చెప్పారు. ఒకే ఒక నెల రోజుల కాలంలో, నెల రోజుల వ్యవధిలో 4 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం జరిగింది. ఇటీవలి కాలంలోనే మరి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మీద 1000 రూపాయలు, దాదాపు 1000 రూపాయలు పెంచడం జరిగింది. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న పెద్దలకి కనిపించడం లేదని అడుగుతా ఉన్నాం. పైపెచ్చి ఈ 12 సంవత్సరాల కాలంలో నిత్యావసర సరుకుల ధరల పరిస్థితి, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్తా ఉన్నాం. ఈరోజు ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ధృతరాష్ట్రుడి పాలనకు నిరసనగా ఈరోజు ఈ 12 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఈ దేశానికి అచ్చేదిన్ ఆయాగా అన్నాడు. ఇదేనా నరేంద్ర మోడీ గారు అచ్చేదిన్? ఈరోజు దేశంలో ఏది కొనాలన్నా, ఏది తినాలన్నా, ఏది బట్టగట్టాలన్నా ఈరోజు మరి నరేంద్ర మోడీ చెప్పే పరిస్థితి ఇదేనా దేశంలో అచ్చేదిన్? ఈరోజు ఈ సందర్భంగా అడుగుతున్నాము. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి పైన, చిన్న చిత్తగా పరిశ్రమల పైన, ఆర్టీసీ పైన మరి 1000 కోట్ల భారం పడతా ఉంటే ఈరోజు నరేంద్ర మోడీ అచ్చేదిను ఈరోజు పాలన కొనసాగుతుంది ఈ దేశంలో అని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా అడుగుతున్నాము. ఈరోజు నరేంద్ర మోడీ చెప్తున్నాడు మనకి మంచి రోజులు లేవు, మనం విదేశాల్లో ఏమి కొనకూడదు అంటున్నాడు. బంగారు కొనొద్దండి అంటున్నాడు, బంగారు కొనొద్దని చెప్తున్నాడు. మరి అమెరికా నుంచి మరి ఈరోజు ఈ దేశంలో మరి పండించే ప్రతి విత్తనము అమెరికా నుండే మనకు వస్తుంది. నరేంద్ర మోడీ గారు డీజిల్, పెట్రోల్ మరి వంట ఇంట్లో వాడుకునే మరి ఆ పామాయిల్ నుంచి విదేశాల నుంచి మన దేశానికి వస్తున్నాయి. దిగుమతులు లేవు. దిగుమతుల ద్వారా ఈరోజు మన దేశం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది. ఈ 12 సంవత్సరాల కాలంలో ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీకే తగ్గుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ట్రాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.